వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ట్రావెలర్. కుంభకోణంలో నైట్ స్టే చేసి మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి రూమ్ వెకేట్ చేసేసరికి టైం 7 అయిపోయింది. ఇంక నా రూమ్ ఎలాగో బస్ స్టాండ్ దగ్గరే కాబట్టి నడుచుకుంటూ వెళ్ళి తంజావూరు బస్ ఎక్కేశాను. కుంభకోణం నుంచి తంజావూరు బస్ టికెట్ 40 రూపీస్ ఛార్జ్ చేశారు. కుంభకోణం నుంచి తంజావూరు రీచ్ అవ్వడానికి నాకు 1 అవర్ టైం పట్టింది. అసలు ఈ తంజావూరు మన తెలుగు స్టేట్స్ నుంచి ఎలా రీచ్ అవ్వాలి, తంజావూరులో ఎక్కడ స్టే చేయాలి, తంజావూరులో ఏమేం చూడాలి, ఇవన్నీ మీకు నేను వీడియో లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్గా తంజావూరులో 2 బస్ స్టాండ్లు ఉన్నాయి. ఒకటి ఓల్డ్ బస్ స్టాండ్, ఇంకొకటి న్యూ బస్ స్టాండ్. మనం ఓల్డ్ బస్ స్టాండ్లో దిగితే ఒకవైపు 1.2 కిలోమీటర్స్ దూరంలో బృహదీశ్వర ఆలయం ఉంది. మరో సైడ్ 1 కిలోమీటర్ దూరంలో తంజావూరు ప్యాలెస్ అండ్ బెల్ టవర్లు ఉన్నాయి. ముందుగా నేను బృహదీశ్వర ఆలయం వైపు నడుచుకుంటూ వెళ్ళాను. వెళ్ళే దారిలోనే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ని కంప్లీట్ చేసుకున్నాను. ఇంకా అలా నడుచుకుంటూ ఆలయాన్ని చేరుకున్నాను. ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది ది వరల్డ్స్ గ్రేటెస్ట్ హెరిటేజెస్లో ఒకటి అయిన తంజావూరు బృహదీశ్వర ఆలయం గురించి. మొదట ఇక్కడ శివుడిని రాజరాజేశ్వరుడిగా ప్రతిష్ఠించారు. మరి ఈ రాజరాజేశ్వరుడికి బృహదీశ్వర అని పేరు ఎలా వచ్చిందంటే, తంజావూరుని చివరగా పరిపాలించిన మరాఠా రాజులు ఈ ఆలయంకి బృహదీశ్వర ఆలయంగా పేరుని మార్చారు. వాళ్ళ గుర్తుగా ఆలయానికి ఎంట్రన్స్లో ఒక పెద్ద రాజమార్గం లాగా ఒక మరాఠా ఎంట్రన్స్ని క్రియేట్ చేశారు. దాని తర్వాత రెండవ ఎంట్రన్స్ రాజరాజ చోళ కేరళ రాజుపై యుద్ధం గెలిచిన గుర్తుగా ఈ ఎంట్రన్స్ని నిర్మించాడు. మూడవది రాజరాజేశ్వరుడి ఆలయానికి మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడే మన లగేజ్ పెట్టడానికి లాకర్స్ ఉంటాయి. అక్కడ మన లగేజ్ని పెట్టి లోపలికి వెళ్ళాలి. అసలు ఈ ఆలయ నిర్మాణం ఏ విధంగా జరిగిందో నేను ఇప్పుడు వివరిస్తాను. రాజరాజ చోళ 1000 సంవత్సరాల క్రితమే ఎటువంటి టెక్నాలజీ లేకుండానే ఇంత పెద్ద రాతి ఆలయాన్ని ఎలా నిర్మించాడు. ఒకనాడు రాజరాజ చోళ తన పరివారంతో, ఓ మంత్రివర్య, మన నిత్యం కొలిచే రాజరాజేశ్వరుడికి ఒక అద్భుతమైన, ఎవరి ఊహకి అందనటువంటి రీతిలో చరిత్రలో నిలిచిపోయే ఒక ఆలయాన్ని నిర్మించాలి. దానికోసం ఒక ఆలయ నిర్మాణ కళాకారుణ్ణి నియమించండి అని చెప్పాడు. అందుకోసం కుంజర మల్లన్ రాజరాజ పెరుంతాచన్ అనే కళాకారుణ్ణి నియమించారు. ఆయన ఆలయాన్ని ఏ విధంగా డిజైన్ చేశారు అంటే, 1000 సంవత్సరాల క్రితమే 1,30,000 టన్నుల గ్రనైట్ రాయితో ఈ దేవాలయాన్ని నిర్మించారు. అసలు కథ ఇక్కడే ఉంది. ఆ రోజుల్లో అంత గ్రనైట్ తీసుకొని రావడానికి ట్రాన్స్పోర్టే లేదనుకుంటే, అసలు ఆ దేవాలయం చుట్టుపక్కన 100 కిలోమీటర్ దగ్గరలోపు ఎక్కడా గ్రనైట్ కొండలు లేవు. ఇంకా ఏనుగుల సహాయంతో అంత గ్రనైట్ని తంజావూరుకి ట్రాన్స్పోర్ట్ చేశారు. ఈ దేవాలయంని కింద ఏ బేస్మెంట్ లేకుండా ఓన్లీ ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద మాత్రమే ఈ గ్రనైట్ని యూజ్ చేసి ఇంటర్లాకింగ్ ఆర్కిటెక్చర్ సిస్టంతో నిర్మించారు. ఈ ఇంటర్లాకింగ్ సిస్టంలో పజిల్ టెక్నిక్ని యూజ్ చేసి ఆలయ గోపురాన్ని నిర్మించారు. ఆ కాలంలో ఈ 13 అంతస్తుల గల 216 అడుగుల ఎత్తు ఉన్న ఈ దేవాలయం అతిపెద్ద కట్టడం. ఇక్కడే ఇంకో పెద్ద లాజిక్ ఉంది. ఇంత పెద్ద గోపురం మీద 80 టన్నుల కలశాన్ని ఏర్పాటు చేశారు. 80,000 కిలోల బరువున్న అంత పెద్ద కలశాన్ని ఏకశిలపై చెక్కి 216 అడుగుల ఎత్తు ఉన్న గోపురం మీద ఎటువంటి మిషనరీ కానీ క్రెయిన్స్ కానీ లేకుండా అంత పెద్ద ఎత్తైన గోపురం మీద ఎలా ప్లేస్ చేశారు అనేది అతిపెద్ద ప్రశ్న. అది ఎలా ప్లేస్ చేశారు అంటే, గోపురం పైనుంచి ఒక 8 కిలోమీటర్ల దూరం వరకు ఒక ప్లాట్ఫామ్ని కట్టారు. ఆ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని 3,000 ఏనుగుల సహాయంతో ఆ కలశాన్ని అక్కడ ప్రతిష్ఠించారు. ఇంత టెక్నాలజీలో కూడా మనం చిన్న ఇల్లు కట్టుకోవాలంటేనే చాలా స్ట్రాంగ్ బేస్మెంట్ లేకుండా కట్టలేము. అలాంటిది 1000 సంవత్సరాల క్రితమే ఇంత అద్భుతాన్ని నిర్మించారు. 1003వ సంవత్సరంలో మొదలు పెడితే 1010వ సంవత్సరంలో కంప్లీట్ చేశారు. ఇంత పెద్ద దేవాలయాన్ని ఓన్లీ 7 సంవత్సరాలలోనే కంప్లీట్ చేశారు అంటే చిన్న విషయం ఏం కాదు. ఒక్కసారి ఊహించండి, ఎలాంటి టెక్నాలజీ లేకుండానే ఇంత పెద్ద దేవాలయాన్ని ఇంత అద్భుతంగా ఎలా నిర్మించారో. ఇంకా ఆలయాన్ని దర్శించి అక్కడ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న తంజావూరు ప్యాలెస్ని చూడటానికి నడుచుకుంటూ వెళ్ళాను. ఆటో వాళ్ళు అయితే 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. నేను గూగుల్లో లొకేషన్ పెట్టుకొని అక్కడికి నడుచుకుంటూ వెళ్ళిపోయాను. ఇదే తంజావూరు ప్యాలెస్. ఎంట్రన్స్ టికెట్ 50 రూపీస్. ఆల్మోస్ట్ ప్యాలెస్ మొత్తం శిథిలావస్థకి చేరుకుంది. కానీ కొన్ని పురాతన విగ్రహాలు, ఆ కాలం నాటి మ్యూజియం,
ఇలా కొంతవరకు చూడటానికి ఉంది. నాకు ప్యాలెస్‌లోని ఈ ప్లేస్ మాత్రం చాలా బాగా నచ్చింది. ఎంతో అద్భుతమైన ఆర్ట్ ఇక్కడ ఉంది. పక్కనే బెల్ టవర్ కూడా ఉంది చూడండి. ఇలా తంజావూరు ప్యాలెస్ కూడా చూసుకొని తిరిగి మళ్ళీ నేను న్యూ బస్ స్టాండ్‌కి రీచ్ అయ్యి అక్కడ నుంచి శ్రీరంగంలోని రంగనాథ స్వామి దర్శనానికి బయలుదేరాను. మన తెలుగు స్టేట్స్ నుంచి తంజావూరు ఎలా రీచ్ అవ్వాలి? మన తెలుగు స్టేట్స్ నుంచి కొన్ని సిటీస్ అయిన విజయవాడ, విశాఖపట్నం, సికింద్రాబాద్, నెల్లూరు నుంచి కొన్ని డైరెక్ట్ ట్రైన్స్ లేదా తంజావూరుకి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుచునాపల్లి జంక్షన్‌కి ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయి. కొన్ని ట్రైన్స్ డైరెక్ట్గా వెళ్తాయి. డైరెక్ట్గా వెళ్ళే ట్రైన్స్ లేదా తిరుచునాపల్లి వెళ్ళే ట్రైన్ డీటెయిల్స్ కొన్ని డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. డైరెక్ట్ ట్రైన్ ఉంటే పర్లేదు, లేకపోతే ఎలా అనే డౌట్ ఉంటే ది బెస్ట్ ఆప్షన్ మాత్రం తిరుచునాపల్లి జంక్షన్. మీరు మెయిన్గా తంజావూరునే విజిట్ చేయాలి అనుకుంటే ది బెస్ట్ ఆప్షన్ తిరుచునాపల్లి జంక్షన్. ఈ స్టేషన్ చాలా నీట్గా ఉంది అండ్ స్టేషన్లో డార్మెటరీ సర్వీస్ కూడా ఉంది. సో ఈ స్టేషన్లో దిగి 1 అవర్ అలా రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయ్యి తంజావూరుకి వెళ్ళి విజిట్ చేసుకొని రావచ్చు. మళ్ళీ రిటర్న్ ట్రైన్స్ కూడా ఈ స్టేషన్ నుంచి అవైలబుల్గా ఉంటాయి. డైరెక్ట్ తంజావూరు వెళ్తే booking.comలో రూమ్స్ చూడండి, లేదా తంజావూరు ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర కొన్ని లాడ్జెస్ ఉన్నాయి. 1 పర్సన్కి 1000 నుంచి 1500 రూపీస్ ఛార్జ్ చేస్తారు.